తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారం దిశగా తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ కృషి చేస్తుందని తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు. నీటిపారుదల శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన అబ్దుల్ జలీల్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్టీపీసీకి వచ్చిన సందర్భంగా టీఎన్జీఓస్ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఈ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే 5 డిఏలు బకాయి ఉన్నాయని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దసరాలోపు కనీసం 3 డిఏలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను గుర్తించి ముఖ్యమంత్రి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం తీసుకొచ్చిన 315 జీవోతో ప్రభుత్వ ఉద్యోగులందరూ చిందరవందర కావడం జరిగిందన్నారు. అనేక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, వెంటనే ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడాలని కోరారు. ఈ ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలో కూడా చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ జేఏసీ తరపున 205 సంఘాలను ఏర్పాటు చేసుకొని మునుపు ఎన్నడూ లేని విధంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో అయితే పోరాటం చేశామో అంతకన్నా అన్ని సంఘాలు కలిసి అలా పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జేఏసీ పిలుపు మేరకు మరి అన్ని సమస్యల డిమాండ్ కొరకు ఇలా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాదాపు 60-70 డిమాండ్స్ ఉన్నాయి. అన్ని డిమాండ్స్ను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని కోరినాం. మరి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. మా ఉద్యోగుల సమస్యలను ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన రూపంగా మేనిఫెస్టోలో పెట్టిన అన్నీ అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారిని కోరడం ఏమంటే మా ఉద్యోగులకు చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. చాలా మట్టుకు ఇలా పెండింగ్ బిల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా 50% పెండింగ్ బిల్స్ అలాగనే ఉన్నాయి. మరి ప్రభుత్వంలో ఇప్పటికే 4 డిఏలు బకాయిలు ఉన్నాయి. అలాగే 5వ డిఏ కూడా వచ్చేది ఉంది. మరి ప్రభుత్వానికి చెప్తున్నాం, మరి దసరాలోపు మాకు కనీసం 3 డిఏలు ఇచ్చే రూపంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మరి చాలా సమస్యలు, ఆర్థికమైన సమస్యలు, ఆర్థిక పరంగా సమస్యలు చాలా ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. ఇలా టీచర్లకు ఏకీకృత సర్వీసులను అమలు చేసే కార్యక్రమం కూడా ఉన్నది. అలాగే ఇలా అంగన్వాడీలో కూడా మేనిఫెస్టో పెట్టినట్టు 18,000 చేస్తాన ప్రభుత్వాన్ని, అది కూడా చాలా డిమాండ్ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం. మా గొంతమ్మ కోరికలు కాదు. గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తారు. మీరు తీసుకుపోయిన పథకాలను ప్రజలకు చేర్చి మీకు ఈ రాష్ట్రంలో మంచి రాష్ట్రంగా అభివృద్ధి చేయడానికి ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉంటుంది. మరి ఆ ప్రభుత్వంలో అప్పుడు వాళ్ళు విస్మరించి చాలా మట్టుకు ఉద్యోగుల పెండింగ్ బిల్స్ అంటే డిఏలు ఉండడం చూస్తాం. మరి మీకు 80% 90% ఉద్యోగులు మీకు కావాలి, కొత్త ప్రభుత్వం కావాలి, మా సమస్యలు పరిష్కారం అవుతాయి, మాకు డిఏలు వస్తాయి, పిఆర్స్ వస్తాయని మీ ప్రభుత్వానికి అలా మన ప్రభుత్వాన్ని ఇలా ఎన్నుకోవడం జరిగింది. కొంతమంది అంటారు గతంలో ఇట్లున్నారు ఉద్యోగులు, ఇప్పుడు ఇట్లా ఉన్నారు అంటే ఎప్పుడైనా ప్రభుత్వాలు మారినా ఉద్యోగులు మారరు, ఉద్యోగ సంఘాలు మారాయి. మాది ఒకటే నినాదం, మా ఉద్యోగుల హక్కులను సాధించుకోవడానికి ఇలా సంఘాలు ఉంటాయి. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు బొంకూరు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముజీబ్, దారం శ్రీనివాస్ రెడ్డి, మేనేని సందీప్ రావు, ఈదుల ప్రవీణ్ కుమార్, దొంగరి చంద్రశేఖర్, లక్ష్మణ్ రావు, కేపీ రాజ్ కుమార్, స్వర్ణలత, రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. Contact 8886246777 990 855 2928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని